మిత్రులారా, అక్టోబర్ 24 ఆంధ్రప్రదేశ్లో కర్నూలు దగ్గర జాతీయ రహదారి మీద ఒక మహా విషాదం సంభవించింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం జరిగి 20 మంది సజీవ దహనమయ్యారు. ఈ విషాదానికి ప్రతి ఒక్కరూ కన్నీరు కార్చారు. 20 మంది అమాయకుల ప్రాణాలు ఇట్లా నిస్సహాయంగా బలి అయిపోయినందుకు చాలామంది దుఃఖించారు. నిజంగా ఇటువంటి బస్ ప్రమాదాలలో ప్రైవేట్ లగ్జరీ బస్సుల తొలి ప్రమాదం కాదు, బహుశా చివరి ప్రమాదం కూడా కాబోదు. ఎందుకు ప్రైవేట్ బస్సులు ఇంత ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయి? ఈ ప్రమాదాల నుంచి ఎట్లా బయటపడగలము? ఇది ప్రధానంగా చర్చించవలసి ఉంది, కానీ ఆ చర్చ జరగడం లేదు. ఇవాళ ఈ వీడియోలో నేను ఆ చర్చ చేయదలిచాను. నిజానికి ప్రైవేటు బస్సులు రోడ్ల మీద నడవడమే చట్ట వ్యతిరేకం, నేరం. ఆశ్చర్యం అనిపించవచ్చు మీకు. ప్రతిరోజు వందలాది వేలాది బస్సులు దేశమంతా తిరుగుతున్నాయి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఇటువంటి ప్రైవేట్ బస్సులు విపరీతంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు అమలులో ఉన్న చట్టం ప్రకారం మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988 అంటారు, 1988లో చేసిన మోటార్ వాహనాల చట్టం. దానికి 2019లో సవరణలు జరిగాయి, చాలా సవరణలు జరిగాయి. 2019 సవరణలతో అది ఇవాళ అమల్లో ఉన్న చట్టం. ఆ చట్టం ప్రకారం ఈ బస్సులు నడవడానికి వీల్లేదు, కానీ నడుస్తూ ఉన్నాయి. ఎందువల్ల నడుస్తున్నాయి? ఇవాళ జరిగిన ప్రమాదం, ఇవాళ కోల్పోయిన 20 మంది ప్రాణాలు కేవలం ఏదో ఒక డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల, డ్రైవర్ మితిమీరిన వేగం వల్ల, ఒక బైకర్ తాగి పడిపోవడం వల్ల మాత్రమే జరగలేదు. ఇది ఒక అక్రమాల పుట్ట. ఈ అక్రమాల పుట్టను అర్థం చేసుకున్నప్పుడే, మూలాన్ని అర్థం చేసుకున్నప్పుడే దీన్ని పరిష్కరించడం సాధ్యమవుతుంది. అందువల్ల ఇవాళ నేను దాని మీద వీడియో చేయదలిచాను. మోటార్ వాహనాల చట్టం 1988 ప్రకారం 3 రకాల పర్మిట్లు ఉంటాయి వాహనాలకు రోడ్డు మీద నడవడానికి. 3 ప్రధానమైన పర్మిట్లు. ఒకటి స్టేజ్ క్యారేజ్ అంటారు, రెండోది కాంట్రాక్ట్ క్యారేజ్ అంటారు, మూడోది ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ అంటారు. ఈ 3 రకాల పర్మిట్లతోనే, అనుమతులతోనే రోడ్డు మీద వాహనాలు తిరగాలి. స్టేజ్ క్యారేజ్ అంటే ఒక చోటి నుంచి మరొక చోటికి వాహనం వెళ్తుంది, మధ్య దారిలో ఎవరినైనా ఎక్కడైనా ఎక్కించుకుంటుంది, దించుతుంది. ప్రతి ప్రయాణికుడికి, ప్రతి ప్రయాణికురాలికి టికెట్ జారీ చేస్తుంది. విడివిడిగా ఒక్కొక్క ప్రయాణికులు తమ టికెట్ కొనుక్కొని ఆ బస్సు ఎక్కుతారు. ఎక్కడంటే అక్కడ ఎక్కుతారు, ఎక్కడంటే అక్కడ దిగుతారు. దీన్ని స్టేజ్ క్యారేజ్ పర్మిట్ అంటారు. స్టేజ్ క్యారేజ్ పర్మిట్ ఇప్పటికీ దేశంలో ప్రభుత్వ రంగ రవాణా సంస్థలకు మాత్రమే ఇస్తున్నారు. అసాధారణ సందర్భాలలో ప్రైవేట్ వాళ్ళకు కూడా ఇచ్చినవి ఉన్నాయి, కానీ అవి 1-2 మాత్రమే. వేలాది పర్మిట్లు, లక్షలాది పర్మిట్లు, రూట్ పర్మిట్లు ఆర్టీసీ వంటి, అది ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు లేదా టీజీఎస్ఆర్టీసీ కావచ్చు, ఇటువంటి సంస్థలకు మాత్రమే స్టేజ్ క్యారేజ్ పర్మిట్ ఇస్తారు. స్టేజ్ క్యారేజ్ పర్మిట్ నిర్దిష్టమైన రూట్లో ప్రయాణిస్తుంది, నిర్దిష్టమైన వేళకు ప్రయాణిస్తుంది, ఎక్కడంటే అక్కడ ఆగుతుంది, ఎక్కడంటే అక్కడ ఎక్కించుకుంటుంది, దించుతుంది, విడివిడిగా వ్యక్తులకు టికెట్లు ఇస్తుంది. దీని నుంచి 2వ రకమైన పర్మిట్ ఉంది, కాంట్రాక్ట్ క్యారేజ్ పర్మిట్. కాంట్రాక్ట్ క్యారేజ్ అంటే ఒక చోటు నుంచి మరొక చోటికి మాత్రమే వెళ్ళేది, ఒక గుంపును ఎక్కించుకుని వెళ్ళేది, విడివిడిగా వ్యక్తులను కాదు. ఎవరికి టికెట్లు ఇవ్వనిది, మధ్యలో ఎక్కడంటే అక్కడ ఎక్కించుకోవడం, ఎక్కడంటే అక్కడ దిగడం, స్టేజీలలో ఆగేది కాదు. ఇది కార్మికులకు ఏర్పాటు చేసే బస్సులు, విద్యార్థులకు ఏర్పాటు చేసే బస్సులు, పెళ్లి బృందాలకు ఏర్పాటు చేసే బస్సులు, ఇవి కాంట్రాక్ట్ క్యారేజ్ కిందికి వస్తాయి. ఇక్కడ టికెట్లు ఇవ్వరు. మొత్తంగా బస్సును ఒక సంస్థ అయినా నడుపుతుంది, లేదా ప్రయాణికుల బృందం రుసుము చెల్లించి బస్సును వాడుకుంటుంది. ఇది కాంట్రాక్ట్ క్యారేజ్. మూడోది ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్. టూరిస్ట్ పర్మిట్ అంటే పర్యాటక స్థలాలు ప్రయాణం చేయడానికి, యాత్రలకు వెళ్ళడానికి. అవి పుణ్యస్థలాల యాత్రలు కావచ్చు, లేదా చారిత్రక స్థలాల యాత్రలు కావచ్చు, పిల్లల ఎక్స్కర్షన్లు కావచ్చు. వేరు రాష్ట్రాలలో వాహనం ప్రయాణించవలసి ఉంటుంది కాబట్టి ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ అని ఇస్తారు. దాంట్లో ఆ బస్సులకు తప్పనిసరిగా పుష్ బ్యాక్ సీట్లు ఉండాలి, తప్పనిసరిగా ఎయిర్ కండిషన్ ఉండాలి, తప్పనిసరిగా బస్సుల మీద టూరిస్ట్ లోగో ప్రదర్శించాలి. ఇది చట్టం. ఈ చట్ట ప్రకారం ఇవాళ మనం చూస్తూ ఉన్న ప్రైవేట్ బస్సులు, లగ్జరీ బస్సులు, ఏసీ బస్సులు, స్లీపర్ బస్సులు, పుష్ బ్యాక్ బస్సులు ఉండడానికి వీలే లేదు. చట్టం ఇంతవరకు మార్చలేదు. చట్టంలో
ఆ నిబంధన లేదు. కానీ రోడ్డు మీదకి వెళ్తే చట్టం ఎవరు పాటించడం లేదు, చట్టబద్ధ పాలన అనేది లేదు, చట్ట వ్యతిరేక పాలనే నడుస్తూ ఉన్నది. ఎట్లా నడుస్తూ ఉన్నది? చాలామందికి వెంటనే కనబడేది, ఈ బస్సులు ఒకవేళ అక్రమాలు చేసినప్పటికీ ఆర్టీఏ, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అనే ప్రభుత్వ సంస్థ, ఆ విభాగపు అధికారులు లంచగొండులు కావడం వల్ల, అవినీతి చేయడం వల్ల ఈ రవాణా ఆపరేటర్ల దగ్గర లంచం తీసుకుని బస్సులు నడవనిస్తున్నారు. ఇది చాలామందికి మామూలుగా కనబడేది. కానీ అక్కడితో మాత్రం ఆగిపోలేదు. కేవలం అధికారుల అవినీతి మాత్రమే కాదు, ఈ బస్సులు చట్ట వ్యతిరేకంగా నడుస్తున్నాయి కాబట్టి ఆర్టీఏ అధికారులు వాటిని ఆపవచ్చు, జప్తు చేయవచ్చు. పోలీసు అధికారులు వాటిని ఆపవచ్చు, జప్తు చేయవచ్చు. పోలీసు అధికారులు, ఆర్టీఏ అధికారులు రవాణా ఆపరేటర్లతో కుమ్మక్కై ఉన్నారు. వాళ్ళ ఇద్దరి మధ్య అవినీతికరమైన సంబంధం ఉంది. అయితే అక్కడితో ఆగలేదు. నిజానికి చాలామంది టూర్ ఆపరేటర్లు కోట్లకు పడగెత్తి వాళ్ళే రాజకీయాల్లో కూడా వచ్చారు, లేదా రాజకీయవాదులతో సన్నిహితంగా ఉంటున్నారు. రాజకీయ విధానాలను వాళ్లే నిర్దేశిస్తూ ఉన్నారు, రాజకీయవాదులకు ముడుపులు చెల్లిస్తూ ఉన్నారు. అందువల్ల ఈ ప్రైవేట్ రవాణా సంస్థల గురించి, ప్రైవేట్ రవాణా ఆపరేటర్ల గురించి ప్రైవేట్ బస్సుల మాఫియా అనే మాట ఒక మామూలు మాట అయిపోయింది. ఈ మాఫియా రాజకీయాల్లో కూడా ప్రవేశించింది కాబట్టి, రాజకీయ విధానాలను కూడా శాసిస్తున్నది కాబట్టి, రాజకీయ నాయకుల ప్రోద్బలంతో, స్నేహంతో, వాళ్ళ తోడ్పాటుతో ఎప్పటికప్పుడు ఈ జప్తులు లేదా చలాన్లు, అప్పుడప్పుడు మేము చట్టాన్ని పాటిస్తున్నాము అని చెప్పడానికి ఆర్టీఏ అధికారులు, పోలీసు అధికారులు బస్సులను జప్తు చేస్తారు, లేదా బస్సులు చట్ట ప్రకారం నడవడం లేదు అని పట్టుకుంటారు. క్షణాల లోపల వాటిని విడుదల చేయడం కూడా జరుగుతుంది. అంటే ఇవాళ చిన్న టేకూరులో జరిగిన 20 మంది విషాద మరణాలు కేవలం ఆ డ్రైవర్ వల్ల జరిగినవి కాదు, మొత్తంగా వ్యవస్థ అక్రమాలతో నిండి ఉన్న వ్యవస్థ, అక్రమాల పుట్టగా ఉన్న వ్యవస్థ. అందువల్ల ఈ నేరం ఒక పెద్ద విశాలమైన నేరంలో భాగం. ఇక్కడితో కూడా అయిపోలేదు. నిజానికి ఈ ప్రైవేటు రవాణా వ్యాపారులు ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ తీసుకొని బస్సులు నడుపుతూ ఉంటారు, లేదా కాంట్రాక్ట్ క్యారేజ్ పర్మిట్ తీసుకొని స్టేజ్ క్యారేజ్ లాగా నడుపుతూ ఉంటారు. అంటే ఏ రకంగా చేసినా అది చట్ట వ్యతిరేకమైనది. కాంట్రాక్ట్ క్యారేజ్గా చేసి ఉంటే దానిలో ఉండే 40 మందో 50 మందో ప్యాసింజర్లందరూ ఒక్క బృందానికి చెంది ఉండాలి, బృందానికి చెందినవారు కాదు, ఎవరికి వాళ్ళు వస్తున్నవారు. కాంట్రాక్ట్ క్యారేజ్గా చేసి ఉంటే ప్రతిరోజు అది నడుస్తుందని చెప్పడానికి వీల్లేదు. కానీ మీరు ఇవాళ అబీ బస్, రెడ్ బస్, మేక్ మై ట్రిప్ లాంటి అనేక వెబ్సైట్లు ఉన్నాయి. ఈ వెబ్సైట్ల మీదకి మీరు వెళ్ళి చూస్తే ప్రతి బస్సు ఏ టైంకు బయలుదేరుతుంది, ఏ టైంకు చేరుతుంది అంటే ఇటువంటి నిర్దిష్టమైన కాల వ్యవధిలో నడిపే అవకాశం స్టేజ్ క్యారేజీలకు మాత్రమే ఉంది. ఇవి స్టేజ్ క్యారేజీలు కావు. అంటే కాంట్రాక్ట్ క్యారేజ్ గాను, ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ గాను తీసుకొని చట్ట వ్యతిరేకంగా స్టేజ్ క్యారేజీలుగా నడుపుతున్నారు. దీనికి అనుబంధంగా మరొక సమస్య కూడా ఉంది. ఒకవేళ ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ తీసుకుంటే ఎక్కడ తీసుకున్నప్పటికీ 12 నెలల లోపల మాత్రమే వేరే రాష్ట్రాల్లో అది తిరగవలసి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ పర్మిట్లు ఒకే రాష్ట్రంలో తిరుగుతున్నాయి, ఇతర రాష్ట్రాల్లో తిరగడం లేదు. ఇది టూరిస్ట్ పర్మిట్ అయినా, కాంట్రాక్ట్ పర్మిట్ అయినా ఒక్క రాష్ట్రంలో ప్రతిరోజు నిర్దిష్ట సమయానికి తిరుగుతున్నాయి. ఇంకా ఒక విచిత్రం ఉంది. ఈ బస్సులు ఎప్పుడైనా చూడండి మీరు, వాటి మీద నెంబర్ ప్లేట్లు AR, NL, SK అని ఉంటుంది. AR అంటే అరుణాచల్ ప్రదేశ్, NL అంటే నాగాల్యాండ్, SK అంటే సిక్కిం. ఈ బస్సులు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో తిరుగుతుండగా అరుణాచల్ ప్రదేశ్కు, నాగాల్యాండ్కు, సిక్కింకు సంబంధం ఏమిటి? అంటే రిజిస్ట్రేషన్ దగ్గర నుంచే అక్రమాలు మొదలవుతున్నాయి. ఏమిటి అక్రమం? ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను లైఫ్ ట్యాక్స్, ఒక వాహనం రోడ్డు మీదకి వచ్చేటప్పుడు రోడ్ లైఫ్ ట్యాక్స్ అనేది ఒకటి కట్టవలసి ఉంటుంది. ఆ లైఫ్ ట్యాక్స్ దాని ధర మీద 12% నుంచి 14% వరకు, 18% వరకు ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో, సిక్కింలో, నాగాల్యాండ్లో అది 2% నుంచి 4% వరకు ఉంది. 1 కోటి రూపాయల బస్సు కొన్నారంటే అది ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో రిజిస్టర్ అయితే 14 లక్షలు, 18 లక్షలు లైఫ్ ట్యాక్స్ కట్టాలి. అది సిక్కింలో, అరుణాచల్ ప్రదేశ్లో, నాగాల్యాండ్లో అయితే 2 లక్షలు, 4 లక్షలు కట్టి మాఫీ చేసుకోవచ్చు. అంటే ప్రతి బస్సు మీద ఈ రిజిస్ట్రేషన్తోనే, ఇది తప్పుడు రిజిస్ట్రేషన్, ఎట్లా తప్పుడు రిజిస్ట్రేషన్ చూద్దాం. ఈ రిజిస్ట్రేషన్తోనే 10-15 లక్షలు మిగులుతుంది.
ఈ బస్సు ఓనర్లందరూ ఒక్కొక్కళ్లకు 10 బస్సులు, 20 బస్సులు, 50 బస్సులు కూడా ఉన్నాయి కాబట్టి కోట్లాది రూపాయలు వీళ్ళు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. ఎందువల్ల మోసం అంటున్నాం అంటే, ఇది తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ రిజిస్టర్ అయి ఉంటే తెలంగాణ ఖజానాకు, ఆంధ్రప్రదేశ్ ఖజానాకు ఈ లైఫ్ ట్యాక్స్ సొమ్ము వచ్చి ఉండేది. దీన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజా ధనానికి అందకుండా చేస్తున్నారు. అయితే అట్లా వేరే రాష్ట్రాల్లో చేసినప్పుడు ఆ వేరే రాష్ట్రానికి ఈ బస్సు తీసుకుపోతారా? మీరు చాలామందికి వాహనాలు ఉంటాయి, వాహనాలు రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు. ఆర్టీఏ అథారిటీ దగ్గరికి పోయినప్పుడు తప్పకుండా వాహనం తీసుకుపోవాలి. వాహనం వాళ్ళు చూస్తారు ఫిజికల్గా. మరి ఈ బస్సులు నాగాలాండ్కో, అరుణాచల్ ప్రదేశ్కో, సిక్కింకో వెళ్తున్నాయా? వెళ్ళడం లేదు. కేవలం వాటి కాగితాలు వెళ్తున్నాయి. అక్కడ ఒక పెద్ద బ్రోకర్ వ్యవస్థ తయారై ఉన్నది. ఆ బ్రోకర్ వ్యవస్థ ఈ బస్సులకు ఒక స్థానిక అడ్రస్ సంపాదిస్తుంది, స్థానిక ఆర్టీఏ అధికారులకు లంచాలు మప్పుతుంది, అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తుంది. అక్కడ రిజిస్ట్రేషన్ చేసిన బస్సు అయినప్పటికీ అది 12 నెలల కంటే ఎక్కువ ఇతర రాష్ట్రాల్లో తిరగడానికి వీల్లేదు, కానీ ఇతర రాష్ట్రాల్లో తిరుగుతుంది. ఇది మాత్రమే కాదు, ఒక రిజిస్ట్రేషన్ చేయించి 2 బస్సుల మీద, 3 బస్సుల మీద అదే రిజిస్ట్రేషన్ పేపర్లు పెట్టి, అదే రిజిస్ట్రేషన్ నెంబర్ పెట్టి కూడా నడుపుతున్న యజమానులు ఉన్నారు. ఒకసారి సరిగ్గా మనకు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే బస్సులు సూర్యాపేటలో ఆగుతూ ఉంటాయి, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే బస్సులు జడ్చర్లో ఆగుతూ ఉంటాయి. ఇట్లా అటు నుంచి ఇటు వచ్చే బస్సు, ఇటు నుంచి అటు వచ్చే బస్సు ఒక చోట ఆగింది. 2 బస్సులకు ఒకే నెంబర్ ఉంది. ఇది ఒకరు కనిపెట్టి బయట పెట్టారు, వార్తలు వచ్చాయి, కానీ ఏ విచారణ జరగలేదు, ఏ శిక్ష పడలేదు. అంటే మొత్తంగా ప్రైవేటు రవాణా వ్యవస్థ అక్రమాల పుట్టగా ఉన్నది. దీనికి వెంటనే ప్రభుత్వంలో ఉన్న అధికారులు లేదా ప్రభుత్వాన్ని సమర్థించే మేధావులు ఏం చెప్తారంటే, ప్రభుత్వ రంగ సంస్థ ప్రయాణికుల అవసరాలు, సౌకర్యాలు తీర్చడానికి శక్తి లేకుండా ఉంది. అందువల్ల ఆ ఖాళీలోకి ప్రైవేట్ రవాణా వ్యాపారులు వస్తున్నారు. వాళ్ళు చెల్లించే పన్నుల వల్ల ప్రభుత్వానికి, ప్రభుత్వ ఖజానాకు మేలే జరుగుతుంది కదా, వాళ్ళు ఉద్యోగాలు కల్పిస్తున్నారు కదా. ఇవన్నీ సాకులు మాత్రమే. ఆర్టీసీని బలహీనపరిచింది ఎవరు? ఆర్టీసీని నష్టపరిచింది ఎవరు? ఆర్టీసీకి ఎక్కువ బస్సులు కొనకుండా, ఎక్కువ సౌకర్యాలు కల్పించకుండా అడ్డుకున్నది ఎవరు? రాజకీయ నిర్ణయాధికారం ఉన్నవాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఆర్టీసీని పాతిపెట్టి, ఆర్టీసీని బలహీనపరిచి, ఆర్టీసీని ప్రైవేటుకు అప్పగించదలిచి ప్రైవేట్ వ్యాపార మాఫియాను పెంచి పోషించారు. ఇవాళ తండ్రిని చంపి వచ్చి అనాథను బాబయ్య అన్నట్టు ఆర్టీసీ చనిపోయింది కాబట్టి, ఆర్టీసీ బలహీనంగా ఉంది కాబట్టి, ఆర్టీసీ ప్రజల అవసరాలు తీర్చడం లేదు కాబట్టి ప్రైవేట్ రవాణా సంస్థలను ఆమోదిస్తున్నాము, లేదా ప్రైవేట్ రవాణా సంస్థల అక్రమాలను ఆమోదిస్తున్నాము, అక్రమాలను చూసి చూడనట్టు పోతున్నాము అని ప్రభుత్వం అంటూ ఉన్నది. ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్యం, రవాణా ఇవి తప్పనిసరిగా ప్రభుత్వం కల్పించవలసిన సేవలు. ఎందువలనంటే ఈ 3 రంగాల్లో ప్రైవేట్ రంగాన్ని అనుమతిస్తే ప్రైవేట్ రంగం లాభాపేక్ష కోసం మాత్రమే పనిచేస్తుంది కాబట్టి ఇటువంటి అక్రమాలు చేయక తప్పదు. వాళ్ళ లాభాల కోసం అక్రమాలు చేస్తారు, వాళ్ళు ఇంకా ఎక్కువ సంపాదించడం కోసం అక్రమాలు చేస్తారు. ప్రభుత్వం తానే ఆ సేవలు అందించాలి. ఒకవేళ తానే ఆ సేవలు అందించలేను అని పరిస్థితి సంభవిస్తే ఆ ప్రైవేటు సేవలను నియంత్రించాలి. కానీ మన ప్రభుత్వాలు ఆ సేవలు తాము ఇవ్వడము లేదు. మరొకరు ఆ సేవలు ఇస్తున్నామనే పేరుతో వ్యాపారం చేసుకుంటుంటే, మాఫియా నడుపుతూ ఉంటే దాన్ని నియంత్రించడం కూడా చేయడం లేదు. కనుక ఇవాళ వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం గురించి ఆలోచించేటప్పుడు పై విషయాలు కాదు, లోతుకు వెళ్ళి అసలు రవాణా రంగంలో ప్రైవేట్ వ్యాపారుల రాజ్యం ఎందుకు నడుస్తూ ఉన్నది, ఈ ప్రైవేటు వ్యాపారులు లాభాపేక్ష కోసం చేసే అనేక పనుల వల్ల రవాణా భద్రతకు, ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతున్నది, ఇది అర్థం చేసుకోవాల్సి ఉంది.